హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మమతా నిఖిలేష్. ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే వచ్చేసి మీషో బ్లౌజ్ కలెక్షన్. సో మనం మీషో నుంచి ఏమేమి బ్లౌజెస్ తీసుకున్నాను, అందులో ఎలాంటి ప్యాటర్న్స్ లో తీసుకున్నాను అనేది ఇంకా లేట్ చేయకుండా వచ్చేసేద్దాం. బ్లౌజ్ వచ్చేసి మై ఫేవరెట్ అండ్ ఇది ఏమంటారు ఎంబ్రాయిడరీ లాగా కూడా ఉంటుంది. సో ఎలా ఉంది ఈ బ్లౌజ్ అనేది చూద్దాం. ఇది కంప్లీట్ బ్లూ కలర్ అన్నమాట. చూడండి, ఈ బ్లూ కలర్ మీద మనకి ఇక్కడ లక్ష్మీ కాసు డిజైన్ వచ్చి ఇలా మనకి ఫ్లవర్స్ వచ్చి ఇలా వచ్చింది అనమాట. ఇవి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ కూడా బెలూన్ హ్యాండ్స్ అంటారు కదా, పఫీ హ్యాండ్స్ అలా అన్నమాట. పఫ్ లాగా వస్తాయి కదా, పఫ్ హ్యాండ్స్. సో అవి బెలూన్ హ్యాండ్స్. సో ఇవి హ్యాండ్స్ కి మనకి ఇలా లక్ష్మీ కాసు డిజైన్ వచ్చింది. సో బ్యాక్ నెక్ అయితే అదిరిపోయిందండి. ఇది బ్యాక్ నెక్ చూడండి ఎంత బాగుందో. సో నేను ఇది 300 చేంజ్ ఆ రేంజ్ లో తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూడండి, అండ్ ఫ్రంట్ లుక్ చూపిస్తాను. మొత్తం లక్ష్మీ కాసు డిజైన్ మొత్తం ఎలా ఉంది. సో ఇది 300 చేంజ్ పడింది. సో దీని లింక్ కానీ కోడ్ కానీ ఎవరికైనా కావాలి అంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, ఇచ్చేస్తాను దీని కోడ్ లింక్. సో నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి సింపుల్ బ్లౌజ్ అనమాట. మనకి బెనారస్ క్లాత్ లో ఉంటుంది కదా, ఇది మనకి డైలీ వేర్ కానీ ఏదైనా శారీస్ మీదకి బ్లౌజ్ మ్యాచింగ్ కానప్పుడు ఇలాంటివి సెట్ అవుతాయని నేను తీసుకున్నాను. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి 200 రూపీస్ చేంజ్ పడిందండి. ఇది ఏముండదండి, జస్ట్ సింపుల్ డిజైన్. జస్ట్ మనకి బెనారస్ క్లాత్ తోని ఇలా డిజైన్ చేసి వస్తుంది అండ్ గోల్డ్ పైపింగ్ వస్తుంది. సో చాలా బాగుంది. మనకి స్టిచ్చింగ్ కే 300-400 పడుతుంది కదా, మనకి క్లాత్ విత్ స్టిచ్చింగ్ వచ్చేసి మనకి 200 చేంజ్ పడింది. అండ్ ఇది బ్యాక్ హుక్ ఉంటుంది, దీనికి బ్యాక్ హుక్ డిజైన్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇది సైజ్ మనకి 34 అక్కడ వరకే ఉంటుంది. 36, 40, 38 అక్కడ వరకు ఉండవు ఈ బ్లౌజులు. సో నేను చాలా బ్లౌజులు అబ్జర్వ్ చేసిన తర్వాత అర్థమైంది, సైజ్ వచ్చేసి మనకి 34 మ్యాక్స్ లాస్ట్ ఉంటుంది. సో ఇది అన్నమాట. దీంట్లో ఇంకొకటి కూడా తీసుకున్నాను సేమ్ కలర్. సో బెనారస్ లో నెక్స్ట్ ఇంకొకటి ఎల్లో అండి. ఇది నా ఫేవరెట్, ఎల్లో విత్ గోల్డ్ అన్నమాట. సో ఈ రెండు కాంబినేషన్ మనకి ఏమంటారు, స్కై బ్లూ శారీ ఉన్నా, గ్రీన్ శారీ ఉన్నా, పింక్ శారీ ఉన్నా కానీ ఈ బ్లౌజ్ అనేది సూపర్ గా మ్యాచ్ అవుతుందండి. మాక్సిమం అన్ని శారీస్ మీద కలర్స్ మ్యాచ్ చేసి వేసుకుంటాను. నేను ఎక్కువ బ్లౌజెస్ అనేవి తీసుకోను. ఈ బ్లౌజ్ అనేది నాకు సూపర్ అంటే సూపర్ గా మ్యాచ్ అయిపోయింది అనమాట. అండ్ ఇది బ్యాక్ డిజైన్ హుక్, బ్యాక్ హుక్ అన్నాను కదా, ఇలా మనకు బ్యాక్ హుక్ వస్తుంది. అండ్ ఇవి కూడా వస్తాయి టసిల్స్, చిన్న టసిల్స్ అనేవి వస్తాయి. సో మీరు కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. కాకపోతే మాక్సిమం నేను అన్ని బ్లౌజెస్ మీదకి ఇదే మ్యాచ్ చేసి వేసుకుంటాను. సో ఇది కూడా 200 రూపీస్ లో పడింది. నెక్స్ట్ బ్లౌజ్ చూసి. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ ఆల్మోస్ట్ ఏమంటారు డిజైనర్ కలెక్షన్ లాంటి బ్లౌజ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్మోస్ట్ బొటిక్ లోనే తీసుకున్నారా, బొటిక్ లోనే స్టిచ్ చేయించారా అన్న రేంజ్ లో ఉంటుంది ఈ బ్లౌజ్. మరి ఇంతకీ ఆ బ్లౌజ్ ఏంటో చూసేద్దామా. సో ఇదే బ్లాక్ బ్లౌజ్. ఏముంది ఇందులో అంత డిజైనర్ వేర్ అంటే ఈ హ్యాండ్స్ చూడండి, ఈ కట్టింగ్ చూడండి ఎంత బాగుందో. సో ఈ హ్యాంగింగ్స్ కూడా సూపర్ గా ఇచ్చాడు. మనకి పైన హ్యాండ్ చూడడానికి కంఫర్ట్ గా లూజ్ గా ఉంటుంది, కింద పార్ట్ అండర్ఆర్మ్ లో మంచిగా ఏమంటారు ఎయిర్ సర్క్యులేషన్ అయ్యేలాగా ఇది డిజైన్ చేశారు ఈ బ్లౌజ్ అనేది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్. సో ఇలా బ్యాక్ వచ్చింది కదా, బ్యాక్ కి మనకి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, ఈ హ్యాంగింగ్స్ కి కూడా మనకి టసిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది, హ్యాంగింగ్స్ అనేవి. సో చూడండి ఎంత బాగున్నాయి. ఇది కంప్లీట్ గా డిజైనర్ వేర్ లాగా ఇచ్చారు. మొత్తం చెమ్కి వచ్చేసి చాలా బాగుంది. క్లాత్ కూడా సూపర్ గా వచ్చిందండి. ఇది క్లాత్ వచ్చేసి మనకి జార్జెట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మీద డిజైన్ చేసి ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ అన్నమాట. అసలు వేసుకుంటే అదిరిపోతుంది. సో ఈ బ్లౌజులు వేసుకున్న పిక్స్ నా దగ్గర ఏమైనా ఉంటే వాటిని మధ్యలో యాడ్ చేస్తాను చూడండి. సో ఇది నాకు ప్రైస్ 300-380 అలా పడింది. కాకపోతే ఇది మనం బొటిక్ లో కుట్టించుకున్న ఈ క్లాత్ తీసుకున్న ఈ క్లాత్ మీటర్ వచ్చేసి మనకి 200-300 రేంజ్ ఉంటుంది. ఈ హ్యాంగింగ్స్, స్టిచ్చింగ్, ఈ బ్లౌజ్ డిజైన్ స్టిచ్చింగ్ ఇవన్నీ కంప్లీట్ గా మనకి ఒక బ్లౌజ్ కి మినిమం 1500 నుంచి 1800 రూపీస్ అవుతుంది. ఆ రేంజ్ లో ఉండే ఈ బ్లౌజ్ మనకి 380-400 లో వస్తుంది.
అంటే నమ్ముతున్నారా? ఎస్, నేను తీసుకున్నాను కదా. సో మీరు కూడా కావాలి అంటే కోడ్ కానీ లింక్ కానీ ఇస్తాను, చూసే. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట. సో నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు బ్లాక్ది ఎలా వచ్చిందో. సో ఇది కూడా అంతే సూపర్గా వచ్చింది. సేమ్ ప్రైస్ రేంజ్ 300-350లోనే ఈ రేంజ్లో వచ్చింది బ్లౌజ్. సో అదే వచ్చేసి దిస్ ఈజ్ పింక్ కలర్. సో దీన్ని చికెన్ కర్రీ క్లాత్ అంటారు కదా, చికెన్ కర్రీ మోడల్, లేస్ మోడల్. సో ఇలా ఇచ్చారన్నమాట. నాకైతే సూపర్గా నచ్చింది. ఈ హ్యాండ్స్ కానీ, ఈ ప్యాటర్న్ ఇవ్వడం కానీ, ఈ క్లాత్, ఈ డిజైన్ వర్క్, లోపల పఫ్ ఇవ్వడం కానీ, అండ్ బ్యాక్ నెక్ అండి మెయిన్. ఈ బ్యాక్ నెక్ డీప్ నెక్ విత్ బ్యాక్ హుక్ అన్నమాట. ఇదే ఈ బ్లౌజ్కి మెయిన్ అట్రాక్షన్. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్. సో మీరు అబ్జర్వ్ చేయండి, బోట్ నెక్ వచ్చింది, చూస్తున్నారు కదా, ఇది బోట్ నెక్ వచ్చింది కంప్లీట్గా. సో ఇది నాకు 300 చేంజ్లోనే పడింది, 350 అలా. కానీ సూపర్గా ఉంది. ఇవి పిక్స్ కావాలి అంటే యాడ్ చేస్తాను, చూడండి. సో ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ డిజైన్ చూడండి, లేస్ క్లాత్ మనకి. దీనికి కూడా అవి హ్యాంగింగ్స్ అంటాం కదా, అవి వచ్చాయి వెనక. లట్కన్ అంటారు కదా, లట్కన్ కూడా వచ్చాయి చూడండి. సో ఇది కూడా నాకు 300 రేంజ్లో పడింది. ఇవి నేను మీషో నుంచి తీసుకున్న బ్లౌజ్ కలెక్షన్ విత్ లో ప్రైస్, హై క్వాలిటీ, బెస్ట్ డిజైన్ అన్నమాట. సో ఇవన్నీ కలిసిన బ్లౌజులు నేను తీసుకోవడం జరిగింది. మీకు ఇందులో ఏదైనా బ్లౌజ్ కావాలంటే కోడ్ కానీ లింక్ కానీ పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు ఏ బ్లౌజ్ కావాలో పింక్, బ్లాక్ అలా పెట్టండి, నేను కోడ్ అనేది మీకు కమెంట్ బాక్స్లో ఇచ్చేస్తాను. సో ఇదే నా ఫైనల్గా మీషో బ్లౌజ్ కలెక్షన్. మీకు ఇందులో ఏ బ్లౌజ్ బాగా నచ్చింది? నాకైతే బ్లాక్, పింక్ అంటే చచ్చిపోతాను. ఆల్మోస్ట్ అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అయిపోతాయి ఈ బ్లౌజ్, నాకు బాగా నచ్చాయి. ఇవే నా బ్లౌజ్ కలెక్షన్ ఫ్రమ్ మీషో. సో వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా చాలా బ్యూటీ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ రాబోతున్నాయి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.